హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. సో నా పేరు నరేష్ బూర్లా, సీనియర్ ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీ. మనం క్విక్ రివిజన్ 360 ద్వారా ఇండియన్ పాలిటీ కోర్స్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. 75 మార్కులకు సంబంధించినటువంటి కంటెంట్. ఓకే, సో రీసెంట్గా మనకి ఏదైతే సిలబస్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్ వచ్చిందో, రివైజ్డ్ సిలబస్ అనుగుణంగా మరియు లేటెస్ట్ కంటెంట్తో మనకు 75 మార్కులకు సంబంధించినటువంటి పూర్తి క్లాసెస్ అనేటువంటివి మనకు ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్సు యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ఈ కోర్సు యొక్క బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి, కోర్సు డీటెయిల్స్ చెప్పుకున్న తర్వాత 75 మార్కుల కంటెంట్తో ఉన్నటువంటి మన సిలబస్ అనేటువంటిది కూడా మనం అనాలిసిస్ అనేటువంటిది చూద్దాం. ఓకే, సో ముందు ఒకసారి కోర్సు డీటెయిల్స్ గురించి చూడండి. సో భారత రాజ్యాంగం ఇండియన్ పాలిటీకి సంబంధించి 75 మార్కుల కంటెంట్. ఓకే, ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో 75 మార్కుల కంటెంట్తో ఉన్నటువంటి 75 మార్కుల వెయిటేజ్ కలిగినటువంటి ఇండియన్ పాలిటీ అనేటువంటిది ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటిది మోర్ దాన్ 150 అవర్స్తో, అంటే 150 గంటల కంటే ఎక్కువ క్లాసెస్ అనేటువంటివి మనకు అందించడం జరిగింది. దీని ఉద్దేశం ఏమిటి అంటే 75 మార్కుల్లో కూడా 75 మార్కులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఏ రకంగా కూడా క్వశ్చన్ మిస్ కాకుండా, ఏ క్వశ్చన్కైనా కూడా ఆన్సర్ చేసే విధంగా 75 మార్కులకు 100% మార్కులు వచ్చే విధంగా ఈ క్లాసెస్ అనేటువంటివి అందించడం జరిగింది అని చెప్పేసి గర్వంగా చెప్పగలను. ఎందుకు అంటే ఇక్కడ 150 గంటలకు పైగా క్లాసెస్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. సో పూర్తి స్థాయిలో సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ను క్షుణ్ణంగా, సమగ్రంగా, ఇన్డెప్త్గా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల ట్రెండ్కు తగ్గట్టుగా క్వశ్చన్స్ అప్లికేషన్ మెథడ్లో ఎలా అడుగుతున్నారు అనే వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ క్లాసెస్ చేయడం జరిగింది. సో ఈ క్లాసెస్ అన్నీ కూడా రీసెంట్గా చేయబడిన క్లాసెస్. పాలిటీ అంటేనే మనకు కంప్లీట్ అప్డేటెడ్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి రీసెంట్గా అంటే ఒక 3 months బ్యాక్ చేయబడినటువంటి క్లాసెస్ అని చెప్పేసి మీకు ఇక్కడ చెప్తున్నాను. సో కాబట్టి రీసెంట్గా చేయబడినటువంటి ఫుల్ అప్డేటెడ్ క్లాసెస్ ఇవి, లేటెస్ట్ క్లాసెస్ ఇవి. ఈ 75 మార్కులకు 100% సిలబస్ కవర్ చేస్తూ ఇచ్చినటువంటి ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి కేవలం 999 రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది. ఎంత అండి? 999 రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేటువంటిది అక్టోబర్ 12వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. తదుపరి ఈ కోర్స్ ప్రైస్ అనేటువంటిది 1500 అనేటువంటిది అవుతుంది. సో కాబట్టి ఈ కోర్స్ లాంచ్ ఆఫర్గా, దీన్ని స్పెషల్ ఆఫర్గా మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఈ ఫుల్ కోర్స్ అనేటువంటిది ఇండియన్ సీనియర్ పాలిటీ ఫ్యాకల్టీగా నరేష్ అయినటువంటి నేను ఈ పూర్తి స్థాయిలో మీకు క్లాసెస్ అనేటువంటివి అందించడం జరుగుతుంది. ఓకేనా. ఇక దీనితో పాటుగా మనకు 10 గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి కూడా ఫ్రీగా ఉన్నాయి. 10 గ్రాండ్ టెస్ట్లు టోటల్ సిలబస్ను కవర్ చేస్తూ, ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ను కవర్ చేస్తూ ఇన్డెప్త్ క్వశ్చన్స్, సో ఎగ్జామ్ ట్రెండ్కి తగ్గట్టుగా క్వశ్చన్స్, 100 గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి ఈ కోర్సులో భాగంగా మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. దానితో పాటుగా ఇక్కడ మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సో మెంటర్షిప్ అంటే ఏంటి అంటే, మీకు ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే తీసుకుంటారో ఈ క్లాసెస్ వింటున్నప్పుడు ఈ క్లాసెస్ను పొందినటువంటి మీకు సబ్జెక్టు పైన వచ్చేటువంటి డౌట్స్ ఏవైనా కూడా మనం త్రూ లైవ్ ద్వారా మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. దానితో పాటుగా ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి, ఓకేనా, దానితో పాటుగా మీరు ఈ సబ్జెక్టును ఏ విధంగా చదవాలి అనేటువంటిది, ఈ టాపిక్స్ అనేటువంటిది ఏ టాపిక్స్ ఎక్కువ స్కోరింగ్ అనేటువంటిది ఉంటుంది, ఏ విధంగా చదివితే మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు, ఇటీవల జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్, ప్రీవియస్ జరిగినటువంటి ఎగ్జామ్స్ క్వశ్చన్స్లో ఉన్నటువంటి తేడా ఏమిటి, మరి రీసెంట్గా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో వచ్చేటువంటి క్వశ్చన్ సరళిని బట్టి మనం సబ్జెక్టును ఏ రకంగా చదవాలి, ఏ టాపిక్స్ని ఏ రకంగా చదవాలి, ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు,
సో ఏ రకంగా క్వశ్చన్ వస్తే అభ్యర్థి తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది, ఏ రకంగా క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఎలా ఆన్సర్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు మెంటర్షిప్లో మీకు అందించడం జరుగుతుంది. ఈ లైవ్లో మీకు ఈ టోటల్ కోర్సుకు సంబంధించిన దానిపైన అభ్యర్థులు ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారో వారి యొక్క డౌట్స్ ఏవైనా కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా క్లారిఫై చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మీకు మోటివేషన్ కావచ్చు, ఇది మీకు ఒక రకంగా ప్రిపరేషన్ గైడెన్స్ స్ట్రాటజీ అనేటువంటిది, ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మోటివేషన్ కావచ్చు, మరియు సబ్జెక్ట్లో వివిధ గైడెన్స్గా మీకు ఈ మెంటర్షిప్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీకు తెలిసింది మీ అందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, తెలియజేసేది ఏమిటంటే 999 రూపాయలకు సో ఇంత సమగ్రమైనటువంటి వివరణ, లేటెస్ట్ అప్డేటెడ్ క్లాసెస్ అనేటువంటివి మీకు అతి తక్కువ ధరకు మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి గ్రూప్ 2 మెయిన్స్లో 75 మార్కుల వెయిటేజ్ కలిగినటువంటి ఇండియన్ పాలిటీలో కష్టపడి ట్రెండ్కు తగ్గట్టుగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నట్లయితే, సమగ్రమైన సమాచారం తెలుసుకున్నట్లయితే 75 మార్కులకు 75 మార్కులు ఈజీగా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్టు మనకు పాలిటీ సబ్జెక్ట్ అనేది మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఇందులో ఎక్కువ మీరు స్కోరింగ్ చేయండి. ఏ స్కోరింగ్ సబ్జెక్ట్ అయితే ఉందో దానిలో ఎక్కువ స్కోర్ చేయాలి, మ్యాక్సిమం స్కోర్ చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. అది ఇండియన్ పాలిటీ సబ్జెక్టు. ఆ రకంగానే మీకు ఫుల్ స్కోర్ రావడానికి కావలసినటువంటి కంటెంట్ అనేటువంటిది అందించడం జరుగుతుంది. మరియు మీకు మెంటర్షిప్ కూడా ఇస్తున్నాము. ఇక్కడ మీకు కనిపించేది ఏమిటంటే కంప్లీట్ టెస్ట్ సిరీస్లు. సో మీకు టెస్టులు అంటే ఒక 10, 20, 30 కాకుండా 100 టెస్టులు అనేటువంటివి, టాప్ 100 టెస్టులు అనేటువంటివి మీకు అందించడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్టులు ఇవి, టాప్ 100 ఆన్లైన్ టెస్టులు ఇండియన్ పాలిటీ పైన 75 మార్కుల కంటెంట్ను కవర్ చేస్తూ ఈ టెస్టులు ఉన్నాయి. ఈ టాప్ 100 టెస్టులలో చాప్టర్ వైజ్ టెస్టులు ఒక 40, యూనిట్ వైజ్ టెస్టులు ఒక 10, ర్యాపిడ్ రివిజన్ టెస్టులు ఒక 40, ఫైనల్ మాక్ టెస్టులు ఒక 10 ఉన్నాయి. సో ఇలా మొత్తం టాప్ 100 టెస్టులు అనేటువంటివి మీకు అందించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మాత్రము మీకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం సపరేట్ కోర్సెస్ అనేటువంటివి అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా. సో ఇంగ్లీష్ మీడియంలో ఈ టెస్టులు మీకు అవైలబుల్లో ఉన్నాయి, కంప్లీట్ తెలుగు మీడియంలో కూడా మీకు ఈ టెస్టులు అవైలబుల్లో ఉన్నాయి, సపరేట్ కోర్స్ అనేటువంటి అవైలబుల్లో ఉంది. సో ఈ టాప్ 100 టెస్టులు అనేటువంటివి 75 మార్కులు కంటెంట్ కవర్ చేసేటువంటి ఈ టెస్టులు అనేటువంటివి కేవలము 369 రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది. ఇది ఒక స్పెషల్ ఆఫర్, లిమిటెడ్ ఆఫర్. ఇది కూడా మీకు అక్టోబర్ 12వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. తరువాత ఇది రెట్టింపు స్థాయిలో మీకు ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి కోర్స్ ప్రైస్ అనేటువంటిది ఇంక్రీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోరని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా సో పాలిటీ సబ్జెక్టు పైన నాకున్నటువంటి అనుభవంతో సో ఇటీవల జరుగుతున్న ఎగ్జామ్లో వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ సరళిని దృష్టిలో పెట్టుకొని ఆ ఇన్డెప్త్ కాన్సెప్టే మనం ఇక్కడ అందించడం అనేది జరిగింది. కాబట్టి మీకు ఇక్కడ 150 గంటలకు పైగా క్లాసెస్ అంటేనే మీకు అర్థమవుతుంది ఎంత ఇన్డెప్త్ కాన్సెప్ట్ మనం అందించాం. ఎందుకంటే ఇది మెయిన్స్లో ఉన్నటువంటి సబ్జెక్టు 75 మార్కుల వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టు కాబట్టి, మిగతా సబ్జెక్టులతో సమానమైనటువంటి సబ్జెక్టు కాబట్టి సో 75 మార్కుల స్కోరింగ్ సబ్జెక్టుగానే ఇక్కడ మీకు అందించడం జరిగింది. ఇక ఒక్కసారి మనం సిలబస్ అనాలిసిస్ అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగం సిలబస్ విశ్లేషణలో మనం తీసుకుంటే మొత్తం మనకు 5 యూనిట్లుగా ఈ సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇండియన్ పాలిటీ అనేది కంప్లీట్గా మనకు 5 యూనిట్లుగా ఉంటుంది. ఒకటి భారత రాజ్యాంగం స్వభావం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అనేది. రెండవది భారత ప్రభుత్వ నిర్మాణం దానికి సంబంధించింది. మూడవది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశం. ఇక నాలుగవది కేంద్ర రాష్ట్రాల సంబంధాలకు సంబంధించింది. ఐదవది వికేంద్రీకరణ అనేటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 యూనిట్లకు సంబంధించినటువంటి సిలబస్ను సో ఈచ్ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏమిటి అనేటువంటిది ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి చూడండి ఇక్కడ. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఏముందండి, భారత రాజ్యాంగ స్వభావం, రాజ్యాంగ అభివృద్ధి అంటే రాజ్యాంగ పరిణామ క్రమం, భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు మరియు వాటి మధ్య సంబంధం, ప్రాథమిక విధులు, రాజ్యాంగ సవరణ, రాజ్యాంగ మౌలిక స్వరూపం అని చెప్పేసి ఇక్కడ మనకు ఫస్ట్ యూనిట్లో ఇచ్చారు. ఒక్కసారి చూడండి ఇక్కడ మీరు. సో భారత రాజ్యాంగ స్వభావము. సో భారత రాజ్యాంగ స్వభావం అంటే మన భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకత గురించి,
ఓకేనా. మన భారత రాజ్యాంగంకు సంబంధించినటువంటి నిర్మాణం గురించి ఇక్కడ ప్రాథమిక అంశాలు అనేటువంటివి వస్తాయి. ప్రాథమిక అంశాలు అనేటువంటివి ఉంటాయి. అంటే భారత రాజ్యాంగ రూపకల్పనలో ఏ ఆదర్శాలైతే ఏ లక్ష్యాలైతే స్ఫూర్తినిచ్చాయో అది మన రాజ్యాంగ స్వభావాన్ని తెలియజేస్తాయి. ఆ ప్రాథమిక అంశాలను ఇక్కడ మనము తెలుసుకోవడం ఉంటుంది. రాజ్యాంగ అభివృద్ధి అంటే రాజ్యాంగ పరిణామ క్రమం. భారత రాజ్యాంగం ఒక సుదీర్ఘమైన రాజ్యాంగం ప్రపంచంలో అంటాం. అంటే ఇది రాజ్యాంగ సభ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో మాత్రమే పూర్తి చేసింది అని మనం చెప్పలేం. ఎందుకంటే ఈ రాజ్యాంగమును 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో పూర్తి చేయడానికంటే ముందే మనకు రాజ్యాంగ నిర్మాణంలో దాదాపుగా మనకు పూర్తి అయింది. కాబట్టి బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా కాలంలో చేసినటువంటి అనేక రాజ్యాంగ చట్టాలు, పాలనా సంస్కరణల చట్టాలు అనేవి మనకు రాజ్యాంగం పైన అవగాహన కల్పించాయి. ఆ రాజ్యాంగం పైన మన రాజ్యాంగ సభ సభ్యులకు ఉన్నటువంటి అవగాహనతోటే, ఆ పరిజ్ఞానంతోటే, ఆ రాజ్యాంగ చట్టాల యొక్క ఆధారంతోటే మనం అతి గొప్ప రాజ్యాంగమును, మన భారత రాజ్యాంగమును మన రాజ్యాంగ సభ రూపొందించడం అనేది జరిగింది. కాబట్టి ఇదంతా కూడా రాజ్యాంగ పరిణామ క్రమంలో రాజ్యాంగ చట్టాల యొక్క పాత్రను తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రతి రాజ్యాంగ చట్టం గురించి ఈ టాపిక్లో మీకు ఇన్ డీటెయిల్గా తెలియజేయడం జరిగింది. ఓకేనా. రాజ్యాంగ చట్టాలు, రాజ్యాంగ పరిణామ క్రమము అనేటువంటి టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అక్కడి నుంచి మనకు 5-6 క్వశ్చన్స్ అనేటువంటివి కూడా తప్పనిసరిగా అడుగుతూ ఉంటారు. పాలిటీ నుంచి ఒక 3 క్వశ్చన్స్ వచ్చిన, ఇండియన్ హిస్టరీ నుంచి మరికొన్ని క్వశ్చన్స్ను మనం ఈ టాపిక్ నుంచి కవర్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇది రాజ్యాంగ పరిణామ క్రమం, రాజ్యాంగ చట్టాలతో పాటుగా రాజకీయపరమైన సంఘటనలు, పరిణామ క్రమం, ఏ విధంగా ఏ చట్టం చేయబడింది, 1773 రెగ్యులేటింగ్ చట్టం చేయడానికి కంపెనీలో జరిగేటువంటి అక్రమాలు ఎందుకు జరిగాయి, సో కంపెనీ యొక్క పనితీరును ఏ విధంగా నియంత్రించడానికి చట్టం దోహదపడింది, ఇవన్నీ కూడా ముఖ్యంగా నేషనల్ మూవ్మెంట్ కాలంలో వివిధ పాలనా సంస్కరణలను బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి దారితీసినటువంటి ఉద్యమాలు ఏమిటి, ఆ పాలనా సంస్కరణల తర్వాత వచ్చిన పరిపాలన నిర్మాణంలో వచ్చిన మార్పులు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఇందులో చాలా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది. తర్వాత భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు. సో భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు మన భారత రాజ్యాంగ ప్రత్యేకతను తెలియజేస్తాయి. ఆ ప్రత్యేకతను తెలియజేసే ప్రతి లక్షణం గురించి మన కాన్సెప్ట్ బేస్డ్గా మీకు తెలుసుకోవడం అనేటువంటిది అత్యంత అవసరము. అంటే ఇక్కడ పార్లమెంటరీ వ్యవస్థ అనేది మన భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం అంటాం. ఇక్కడ పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏమిటి, అధ్యక్ష తరహా వ్యవస్థ అంటే ఏమిటి, పార్లమెంటరీ వ్యవస్థ యొక్క బెనిఫిట్స్ ఏంటి, అధ్యక్ష తరం యొక్క బెనిఫిట్స్ ఏంటి, అధ్యక్ష తరహా వ్యవస్థ యొక్క డిమెరిట్స్ ఏమని చెప్తాము, లోపాలు ఏమని చెప్తాము, అది పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ప్రత్యేకతగా మనం ఏ విధంగా చెప్పొచ్చు అని ఇలా పార్లమెంటరీ వ్యవస్థ చెప్పేటప్పుడు అధ్యక్ష తరహా వ్యవస్థతో పార్లమెంటరీ వ్యవస్థను పోల్చి భారత రాజ్యాంగం పార్లమెంటరీ వ్యవస్థ కలిగి ఉన్నటువంటి విధానం మరియు మన రాజ్యాంగ సభ పార్లమెంటరీ వ్యవస్థని ఎందుకు ఎంచుకుంది, భారతదేశానికి పార్లమెంటరీ వ్యవస్థని ఏ విధంగా సరి అయినది అనేటువంటి అంశాలను కూడా మీకు ఈ టాపిక్లో భాగంగా చెప్పడం జరిగింది. అలా పౌరసత్వానికి సంబంధించిన అంశాలైతేనేమి, అదేవిధంగా మనకు ఇక్కడ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు అయితేనేమి, భారతదేశంలో న్యాయ వ్యవస్థ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, న్యాయ వ్యవస్థ యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా కాన్సెప్ట్ బేస్డ్గా ఈ టాపిక్ అనేటువంటి చెప్పడం జరిగింది. తర్వాత ప్రియాంబుల్, రాజ్యాంగ ముఖ్య లక్షణాలైనటువంటి రాజ్యాంగ మౌలిక అంశాలను, మౌలిక లక్షణాలను, మౌలిక నిర్మాణమును తెలియజేసేటువంటి అత్యంత కీలకమైన భాగంగా మనం ప్రియాంబుల్ను పేర్కొంటాం. మరి ఈ ప్రియాంబుల్కు సంబంధించినటువంటి పూర్తి సారాంశంను చెప్పడమే కాకుండా రాజ్యాంగంలో ప్రియాంబుల్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ప్రియాంబుల్ పైన ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ఏమిటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారం ప్రియాంబుల్ను మనం ఏ విధంగా అమెండ్మెంట్ చేసుకున్నాం, మరి రీసెంట్గా ప్రియాంబుల్పై అమెండ్మెంట్ చేయాలి అని చెప్పేసి రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రైవేట్ బిల్లులుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టబడ్డాయి. మరి పార్లమెంట్లో రాజ్యసభలో ప్రవేశికను సవరించాలని ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లులు ఏమిటి, ఆ ప్రైవేట్ బిల్లులు ఎందుకు ప్రవేశపెట్టబడ్డాయి, మరి ఆ సమయంలో ప్రవేశిక సవరించరావడానికి వీలు లేదని చెప్పి కొంతమంది సభ్యులు అన్నారు. మరి ప్రియాంబుల్ అనేది సవరించడానికి వీలుందా, మరి గత తీర్పులు ఏం చెప్తున్నాయి,
ఓకేనా. మరి ఇటీవల ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా. తర్వాత ఇటీవల ప్రవేశిక అనేది కొన్ని రాష్ట్రాలు ప్రేయర్గా తీసుకొచ్చాయి. సో ఏ రాష్ట్రాలు మొదటిసారిగా ప్రేయర్గా తీసుకొచ్చింది, మహారాష్ట్ర. సో ఇటీవల ప్రియాంబుల్ను ప్రవేశికను ఒక ప్రేయర్గా స్కూల్లో ప్రేయర్గా ప్రవేశపెట్టిన రాష్ట్రాలు ఏమిటి, ఇలా ప్రతి అంశాన్ని కూడా మీకు అప్డేట్ చేసి వరకు అప్డేట్ చేసి మీకు చెప్పడం జరిగింది. సో అలా ప్రవేశిక యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది అందులో ఉంటుంది. తర్వాత ప్రాథమిక హక్కులు, ఇండియన్ పాలిటీలోనే మనకు ప్రాథమిక హక్కులు అనేటువంటిది అతిపెద్ద టాపిక్ అని మనం చెప్పొచ్చు. అయితే ప్రాథమిక హక్కులను ఎన్నిసార్లు చదివినా కూడా దాని మీద పూర్తి కమాండింగ్ రాదు అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు కొంత భయపడుతూ ఉంటారు. కానీ అది ఏమీ కాదు. ప్రాథమిక హక్కుల యొక్క కాన్సెప్ట్ ముందు తెలుసుకోవాలి, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి సమాచారాన్ని నేర్చుకోవాలి, ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి నిబంధనలు ఏం తెలియజేస్తున్నాయి, ఆర్టికల్స్ ఏం తెలియజేస్తున్నాయి తెలుసుకోవాలి. దాంతోపాటు ప్రాథమిక హక్కులకు ఇప్పటివరకు జరిగిన సవరణలు మరియు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు హక్కులకు సంబంధించి ఏమున్నాయి, వీటన్నిటిని కూడా ఒక పద్ధతిగా మనం చదివినట్లయితే అది ఎంత పెద్ద టాపిక్ అయినా, అది ఎంత మనకు సంక్లిష్టంగా అనిపించిన టాపిక్ అయినా మనం ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ఆ మేరకే మీకు ఇక్కడ ప్రాథమిక హక్కులు చెప్పడం జరిగింది. తర్వాత రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు, అనగా ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనేటువంటివి. ఇక్కడ చూడండి మనకు సిలబస్లో ఏమి ఇచ్చాడు, ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య సంబంధం అన్నాడు. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు చెప్పి వదిలేయడం కాకుండా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆదేశిక సూత్రాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాథమిక హక్కులు అనేవి వ్యక్తికి సంబంధించిన హక్కులు, ఆదేశిక సూత్రాలు అనేవి సమాజానికి సంబంధించినటువంటి హక్కులు. ఇక ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంటుంది, ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ ఉండదు అనేది ఇది జనరల్గా మనకు తెలిసేదే. కానీ ఇది కాదు, ప్రాథమిక హక్కులు అమలు కావాలి అంటే, ప్రాథమిక హక్కుల లక్ష్యం నెరవేరాలంటే ఆదేశిక సూత్రాల అమలు ఎంతో అవసరం. అయితే ఆదేశిక సూత్రాలను అమలు చేయడం అనేది ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా జరగాలి. ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా ఆదేశిక సూత్రాలు అమలు చేయడం అనేది ఒక సవాలుగా ఎందుకు మారింది, మరి ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులకు మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఓకేనా. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల యొక్క ఇంపార్టెన్స్ మన రాజ్యాంగంలో ఎంతవరకు ఉంది, వీటన్నిటి గురించి మనము పూర్తి స్థాయిలో తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రాథమిక విధులు అంటే ఫండమెంటల్ డ్యూటీస్. సో ఇవి మౌలిక రాజ్యాంగంలో లేవు, కానీ తర్వాత వీటిని పార్లమెంట్ సవరణ ద్వారా తీసుకొచ్చింది. అయితే ప్రాథమిక విధులు అనేవి నైతిక విలువలు, పౌరుల యొక్క నైతిక విలువలు. అయితే ఈ ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం వలన ప్రాథమిక విధులు పౌరులు పాటించడం అనేటువంటి జరుగుతుందా, మరి ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం ఒక అనవసరమైనది అని చెప్పేసి చాలామంది విమర్శలు చేశారు. కానీ ఇటీవల ప్రాథమిక విధులకు కూడా ఇంపార్టెన్స్ ఉందని సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్సే మనకి ఇక్కడ కీలకం. అంతేకాకుండా ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ లేకపోవచ్చు, కానీ చట్ట సంరక్షణ ఉంది, వివిధ చట్టాల ద్వారా వాటికి అమలుకు సాధ్యమవుతుంది అని చెప్పి మనకు జేఎస్ వర్మ కమిటీ కూడా చెప్పిన అంశాలు కూడా మనకు తెలిసిందే. తర్వాత ప్రాథమిక విధుల నుంచి మనకు చిన్న టాపిక్ అయినా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి పెద్ద టాపిక్ అన్నప్పుడు మనకు 5-6 క్వశ్చన్స్ వచ్చినప్పుడు చిన్న టాపిక్ అనేటువంటిది దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. చిన్న టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ రావడం అనేది ఖచ్చితంగా దాన్ని మనం క్యాచ్ చేసుకోవాల్సిందే. కాబట్టి ప్రాథమిక విధుల నుంచి ఒక క్వశ్చన్ అనేటువంటిది ఎప్పుడూ అడుగుతూ ఉంటారు. ఇక ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల నుంచి ఓవరాల్గా తీసుకున్న మనకు 7-8 క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. ఇక రాజ్యాంగ సవరణ, రాజ్యాంగ మౌలిక స్వరూపము అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మనకు రాజ్యాంగ సవరణ, భారత రాజ్యాంగ సవరణ యొక్క పద్ధతి ఏమిటి, మన రాజ్యాంగ సవరణ పద్ధతి యొక్క ప్రత్యేకత ఏమిటి, మన రాజ్యాంగ సవరణకు సంబంధించిన ముఖ్య అంశాలు ఏమిటి, మరియు అంతేకాకుండా మన రాజ్యాంగ సవరణ యొక్క ప్రత్యేకతతో పాటుగా రాజ్యాంగ సవరణలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, వీటన్నిటిని తెలుసుకుంటూ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది ఏంటి, ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే దానికి ఎప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది అంటే 1970వ దశాబ్దంలో రాజ్యాంగము అనేక సవరణలకు గురి కావడం, అది మౌలిక స్వరూపానికే భంగం కలిగే విధంగా జరిగింది. ఆ సమయంలో మౌలిక స్వరూపం, మౌలిక నిర్మాణం అనేటువంటిది ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. కాబట్టి మౌలిక రాజ్యాంగంను మార్చేటప్పుడు మౌలిక స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి మనకి ఇక్కడ మౌలిక స్వరూపం అనే కాన్సెప్ట్ వచ్చింది. మీ అందరికీ తెలిసిందే, కేశవనంద భారతి కేసు నుంచి ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటి ఒక భావన బలపడింది. ఈ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా రాజ్యాంగాన్ని సవరించవచ్చు, మౌలిక రాజ్యాంగాన్ని కూడా సవరించవచ్చు అని చెప్పేసి మనకు తెలిసినటువంటి అంశం. ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఫస్ట్ యూనిట్లో మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయండి? ఫస్ట్ భారత రాజ్యాంగ స్వభావానికి సంబంధించినటువంటిది ఉంది. భారత రాజ్యాంగ
స్వభావము, భారత రాజ్యాంగ స్వభావము. సో ఇది ప్యూర్ కాన్సెప్ట్ బేస్డ్గా ఉన్నటువంటిది. సో మన భారత రాజ్యాంగం యొక్క నిర్మాణం కాదు ఇక్కడ, మన భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకత, భారత రాజ్యాంగం యొక్క స్వభావం అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకుంటాం, కాన్సెప్ట్ బేస్డ్కి సంబంధించింది. తర్వాత రాజ్యాంగ అభివృద్ధి అంటే రాజ్యాంగ పరిణామ క్రమము, రాజ్యాంగ అభివృద్ధి అంటే రాజ్యాంగ పరిణామ క్రమము అనేటువంటిది మనకు తెలిసిందే. సో ఇక్కడ రాజ్యాంగ చట్టాలకు సంబంధించినటువంటి అంశాలు వస్తాయి. దాదాపు మొత్తం మనకు 12 చట్టాలు అనేటువంటివి ఉంటాయి. కంపెనీ పాలనా కాలంలో 6 చట్టాలు మరియు బ్రిటిష్ క్రౌన్ పాలనా కాలంలో 6 చట్టాల గురించి మనం డిస్కస్ చేయడం అనేటువంటిది ఉంటుంది. తర్వాత 3వ టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు అని చెప్పేసి ఉంది. భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు అనేటువంటి టాపిక్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. తర్వాత ప్రవేశిక అనేటువంటి టాపిక్ ఉంది. ప్రవేశిక అనే టాపిక్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ప్రవేశిక నుంచే 4-5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ ప్రవేశిక నుంచి ఖచ్చితంగా వస్తాయి, మరియు ప్రవేశిక నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ప్రాథమిక హక్కులు పెద్ద టాపిక్, ఎక్కువ స్కోరింగ్ టాపిక్ అనేది మీకు తెలిసిందే. ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి. తర్వాత ఆదేశిక సూత్రాలు, ఇక అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్కు మరియు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కు మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ గురించి ఉంది. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా మనకు బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటిది రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి అనేటువంటిది కూడా మనం ఇందులో తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ మనకు సెకండ్ యూనిట్ అంతా కూడా మనకు ప్రభుత్వ నిర్మాణానికి సంబంధించి ఉంటుంది. భారత ప్రభుత్వ నిర్మాణం మరియు విధులు. సో భారత ప్రభుత్వ నిర్మాణము అంటే ఇక్కడ మనం కేంద్రము మరియు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవస్థను మనం ఇక్కడ తెలుసుకుంటాం. సో ప్రభుత్వము అనగానే మనకు ప్రభుత్వము అంటే 3 ఆర్గాన్స్ అంటాం. గవర్నమెంట్ అనేది 3 ఆర్గాన్స్ కలిగి ఉంటుంది. ఒకటి ఎగ్జిక్యూటివ్, రెండవది లెజిస్లేచర్, మూడవది జ్యుడిషియరీ. సో ఇలా మనకు ఇక్కడ ఏదైతే కార్యనిర్వాహక భాగము, శాసన నిర్మాణ శాఖ మరియు న్యాయ శాఖ అని చెప్పేసి ఉండేదే ప్రభుత్వము, గవర్నమెంట్. సో గవర్నమెంట్ అంటే 3 ఆర్గాన్స్. అయితే ఇక్కడ మనం ఈ టాపిక్లో ముందుగా ఈ గవర్నమెంట్లో ఈ 3 ఆర్గాన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా అభ్యర్థి తెలిసి ఉండాలి. అలా కాన్సెప్ట్ తెలిసి ఉంటేనే మనకు ఈ కంటెంట్ అనేది అర్థమవుతుంది. సో రీసెంట్గా జరిగేటువంటి ఎగ్జామ్స్లో మనం పరిశీలిస్తే, ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్స్ను మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ కనుక మనం తీసుకున్నట్లయితే అందులో కాన్సెప్ట్ బేస్డ్గా కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఈ కాన్సెప్ట్ బేస్డ్ అంతా కూడా మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్కు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్తో ఈ కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి సో మా సబ్జెక్ట్ అనేటువంటిది సో బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటి కోర్సులో పీజీ చేయడం జరిగింది. కాబట్టి పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ను కూడా మీకు ఇక్కడ అర్థం చేయిస్తూ ఈ టాపిక్ అనేటువంటిది వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రభుత్వాలు అనగానే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలో కార్యనిర్వాహక భాగం అంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, ఇలా టాపిక్ వాజ్గా చెప్పుకోవడమే కాకుండా అసలు ముందు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం ఏంటి, పరోక్ష ప్రజాస్వామ్యంలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం, పార్లమెంట్ తరహా ప్రజాస్వామ్యం అంటే ఏంటి, సో ప్రభుత్వం అంటే ఏమిటి, ప్రభుత్వంలో 3 ఆర్గాన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక భాగం యొక్క ప్రత్యేకత ఏమిటి, పార్లమెంటు తరహా వ్యవస్థలో శాసన వ్యవస్థ అత్యంత ప్రధానమైనది ఎందుకని చెప్తాము. సో ఇవన్నీ కూడా మనము కాన్సెప్ట్ బేస్డ్ అంశాలు మీకు వివరించడం జరిగింది. దానితో పాటుగా ఈ కంటెంట్ టాపిక్స్ అనేవి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఇంకోటి మీకు రాజ్యం అంటే ఏమిటి, రాజ్యం అంటే ప్రజలు కదా, రాజ్యం అంటే ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమాధికారము అని చెప్పేసి అంటాం. ఆ ప్రభుత్వం అంటే 3 ఆర్గాన్స్ను కలిగి ఉంది. సో ఈ ప్రభుత్వాలు అనేవి మన దేశంలో కేంద్ర స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను ఉంటాయి. చూడండి ఇక్కడ మీరు ప్రభుత్వ నిర్మాణం, వాటి యొక్క విధులు అన్నారు. అంటే శాసన వ్యవస్థ ఏంటి, కార్యనిర్వాహక వ్యవస్థ ఏంటి, న్యాయ వ్యవస్థ ఏమిటి అనేటువంటిది ఇక్కడ మన కాన్సెప్ట్కు సంబంధించిన అంశాలు ఉన్నాయి. చాలామంది ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా వీటిని చదవడం
చదవడానికి ప్రయత్నం చేస్తారు. ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా చాలామంది వీటిని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ కంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఈ ఫ్యాక్ట్స్ను మనం చదివినప్పుడే ఖచ్చితంగా మనకు స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాన్సెప్ట్ మీద ఇటీవల కాలంలో క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఇస్తున్నాడు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం పార్లమెంటరీ వ్యవస్థ కలిగి ఉన్నాం కాబట్టి పార్లమెంటరీ వ్యవస్థలో లెజిస్లేచర్ అనేటువంటిది ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఆ లెజిస్లేచర్ అనేటువంటిది ఎగ్జిక్యూటివ్ పైన ఏ విధంగా నియంత్రణ అధికారం కలిగి ఉంటుంది, మరియు ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ పైన జ్యుడిషియరీ అనేది ఏ విధమైన ఆధిపత్యం కలిగి ఉంటుంది, జ్యుడిషియరీ అనే దానికి ఏ విధమైనటువంటి అధికారం ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత ఈ పార్లమెంటరీ వ్యవస్థలోనే లెజిస్లేచర్ శాసన వ్యవస్థ చాలా కీలకం కాబట్టి ఈ శాసన వ్యవస్థ యొక్క రకాలు ఏమిటి అంటే యూనికామరల్, బైకామరల్, ఏకసభ ద్విసభ విధానం. ఏకసభ ద్విసభ విధానం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఏకసభ ద్విసభ విధానం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఏకసభ విధానం వల్ల ప్రయోజనాలు ఏంటి, ద్విసభ విధానం వల్ల ప్రయోజనాలు ఏమిటి, మరియు వాటికి సంబంధించినటువంటి డిమెరిట్స్ ఏమిటి అనేటువంటిది కూడా ఉంటుంది. ఓకేనా? తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత. చూడండి, ఇవన్నీ కూడా టోటల్గా మీకు కాన్సెప్ట్తో కూడినటువంటి కంటెంటే ఉంది. కాబట్టి ఈ కంటెంట్ను కాన్సెప్ట్తో నేర్చుకొని వీటికి మనము అప్డేట్ అనేటువంటివి ఇచ్చుకున్నట్లయితే అప్పుడే మనకి ఇక్కడ ఈ యూనిట్ నుంచి మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు రీసెంట్గా చూడండి, ఆర్టికల్స్ను అడగడం కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం కానీ అస్సలకే మనకు కనిపించట్లేదు. సో ఎంత చదివినా కూడా కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయలేకపోతున్నాము. సో ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఒకటే, అక్కడ కాన్సెప్ట్ బేస్డ్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి పార్లమెంటరీ వ్యవస్థ అనేది మన దేశం కలిగి ఉంది. పార్లమెంటరీ వ్యవస్థ అనేది మనం కేంద్ర స్థాయిలో కలిగి ఉన్నాం, రాష్ట్ర స్థాయిలో కలిగి ఉన్నాం. పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ప్రత్యేకత ఏమిటంటే డ్యూయల్ హెడ్స్ అనేవారు ఉంటారు. అంటే కార్యనిర్వాహక వర్గానికి ఒకరు నామినల్గా, మరొకరు వాస్తవ ప్రతినిధిగా ఉంటారు. సో అక్కడ మనం కేంద్రంలో అయితే రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి, రాష్ట్ర స్థాయిలో అయితే మనకు గవర్నర్, ముఖ్యమంత్రి. సో ఆ రకంగా మనకు పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించిన అంశాలు, సమిష్టి బాధ్యతా సూత్రానికి సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా కాన్సెప్ట్తో ఉన్నటువంటివి. ఇవన్నీ కూడా మనకి ఇందులో భాగమే. మీరు ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా కూడా మీకు ఇక్కడ రాష్ట్రపతినో లేదా ఉపరాష్ట్రపతినో ప్రధానమంత్రి అనో గవర్నర్ అనో పదాలే వాడలేదు. ఇవన్నీ కూడా కాన్సెప్ట్తో కూడినది. దీంతో పాటుగా మన దేశంలో ఉన్నటువంటి కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్, అలానే రాష్ట్రంలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, అడ్వకేట్ జనరల్ అని చెప్పేసి ఇలా కేంద్ర కార్యనిర్వాహక వర్గం, రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం చదువుకొని వాటి మధ్య వ్యత్యాసాన్ని బేస్ చేసుకొని అనాలిసిస్ చేయడం అనేటువంటి జరిగింది. అలానే ఇక్కడ పార్లమెంటరీ వ్యవస్థలో శాసన వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకుంటూ కేంద్రం యొక్క శాసన వ్యవస్థ, రాష్ట్రం యొక్క శాసన వ్యవస్థ, శాసన నిర్మాణం చెప్పుకుంటూ తర్వాత కేంద్ర శాసన వ్యవస్థ, రాష్ట్ర శాసన వ్యవస్థ మధ్య ఉన్నటువంటి అధికారాల వ్యత్యాసాన్ని, మరియు రాజ్యసభకు లోక్సభకు ఉన్నటువంటి అధికారాలు, రాజ్యసభ కంటే లోక్సభకి ఇచ్చినటువంటి ఆధిక్యత, మరియు భారత పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యసభకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, రాజ్యసభను శాసన మండలిని ఏ విధంగా మనం పోల్చవచ్చును, అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మనకు అనాలిసిస్ బేస్డ్గా ఈ టాపిక్స్ అన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. తర్వాత నెక్స్ట్ మనం తీసుకుంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసన మరియు కార్యనిర్వాహక అధికారాల పంపిణీ, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పాలన మరియు ఆర్థికపరమైన సంబంధాలు, రాజ్యాంగబద్ధ సంస్థల అధికారాలు మరియు విధులు, మానవ హక్కుల కమిషన్, సమాచార హక్కు చట్టం, లోక్పాల్, లోకాయుక్త అని ఇవ్వడం జరిగింది. అంటే యూనిట్ 3లో మనకి ఇచ్చినటువంటిది ఏమిటయ్యా అంటే ఫస్ట్ వన్ సమాఖ్య వ్యవస్థకు సంబంధించినటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నారు. సో భారత సమాఖ్య నిర్మాణం మరియు లక్షణాలు, భారత సమాఖ్య నిర్మాణం, లక్షణాలు. సో ఇక్కడ ఫస్ట్ మనం సమాఖ్య వ్యవస్థ ఏమిటి, సమాఖ్య లక్షణాలు ఏమిటి, భారత సమాఖ్య నిర్మాణం ఏంటి, భారత సమాఖ్య ప్రత్యేకత ఏమిటి అనేటువంటి కాన్సెప్ట్ అంశాలు ఇక్కడ మనకు వస్తాయి. దాని తర్వాత దీనికి అనుగుణంగా సమాఖ్య అంటేనే మీ అందరికీ తెలుసు, కేంద్ర రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధంగా అధికారాల పంపిణీ, సెపరేషన్ ఆఫ్ ద పవర్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ బై ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ద్వారా కేంద్రానికి రాష్ట్రాలకు అధికారాలు సపరేట్గా ఉన్నప్పుడే దాన్ని మనం సమాఖ్య అంటాము. కాబట్టి ఇక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీకి సంబంధించిన అంశాలలో
అధికారాల పంపిణీకి సంబంధించిన అంశాలను మనం తెలుసుకుంటాము. సో భారత సమాఖ్య కేంద్ర ఆధిక్యత కలిగిన సమాఖ్య అనేది మనకు తెలుసు. ఈ కేంద్ర ఆధిక్యత కలిగిన సమాఖ్యగా మన రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు ఏమిటి అనేటువంటిది కూడా మనం క్షుణ్ణంగా వాటిని పరిశీలిస్తూ వాటిని హైలైట్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక దానితో పాటుగా ఇక్కడ మనకు కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల పంపిణీలో మనకు పరిపాలన అధికారాలు, శాసన అధికారాలు, ఆర్థిక అధికారాలు మాత్రమే పంపిణీ చేయబడ్డాయి. న్యాయ అధికారాలు అనేటువంటివి పంపిణీ చేయబడలేదు. ఎందుకంటే మనది ఏకీకృత న్యాయ వ్యవస్థ కలిగిన రాజ్యాంగం కాబట్టి కేంద్రానికి రాష్ట్రాలకు వేరువేరు న్యాయ వ్యవస్థలు అనేటువంటివి లేవు. పూర్తి సమాఖ్య దేశాలలో ద్వంద్వ న్యాయ వ్యవస్థ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ అమెరికాలో సో ద్వంద్వ న్యాయ వ్యవస్థ ఉంది. కానీ భారతదేశంలో ఒకే న్యాయ వ్యవస్థ ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో కూడా మరియు దేశవ్యాప్తంగా ఒకే విధమైన న్యాయ చట్టాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి కేంద్రానికి రాష్ట్రాలకు శాసన, పరిపాలన, ఆర్థిక అధికారాలు మాత్రమే సపరేట్ చేయబడ్డాయి. న్యాయ అధికారాలు మాత్రము కాదు. సో వీటికి సంబంధించిన అంశాలతో పాటుగా రాజ్యాంగబద్ధ సంస్థలు కేంద్ర స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను ఈ సమాఖ్య నిర్మాణంలో భాగంగా పార్లమెంటరీ వ్యవస్థలో భాగంగా పరిపాలనకు కీలకమైన రాజ్యాంగ సంస్థల గురించి మనకు ఉంటుంది. అందులో ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం, పబ్లిక్ సర్వీస్ కమిషన్. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా రాజ్యాంగపరమైన సంస్థలు. ముఖ్యంగా కాగ్ యొక్క ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. దానితో పాటుగా మనకు కొన్ని చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఉన్నాయి. ఆ చట్టబద్ధమైన సంస్థల్లో మానవ హక్కుల కమిషను, సమాచార హక్కు చట్టము మరియు సమాచార హక్కు కమిషన్స్, లోక్పాల్, లోకాయుక్తకు సంబంధించిన ఇంపార్టెన్స్. ఓకే రైట్, ఇవన్నీ కూడా మనం 3rd యూనిట్లో భాగంగా నేర్చుకుంటాం. నెక్స్ట్ 4th యూనిట్ కేంద్రము రాష్ట్ర సంబంధాలు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు మధ్య వాటికి సంబంధించినటువంటి అధ్యయనాలు మరియు సంస్కరణలు. ఎందుకంటే భారత రాజ్యాంగం పూర్తి సమాఖ్యాన్ని కలిగి లేదు. ఓకేనా? పూర్తి సమాఖ్యాన్ని కలిగి లేదు. సో ఇది మనకు కేంద్ర ఆధిక్యతను కలిగినటువంటి సమాఖ్యగా ఉంది. మనం ఏర్పాటు చేసుకున్నాం. సో విభాజిత రాష్ట్రాలు గల అవిభాజ్య యూనియన్గా మన భారత దేశమును పేర్కొంటాం. మరి ఆ విధమైనటువంటి విశిష్ట సమాఖ్యలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల విషయంలో చాలా వివాదాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఓకేనా? సో కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉన్నాయని, రాష్ట్రాలకు తక్కువ అధికారాలు కల్పించారని, రాష్ట్రాలకు రాజ్యాంగం ఎక్కువ విధులు ఇచ్చి తక్కువ ఆర్థిక వనరులు ఇచ్చిందని, రాష్ట్రాలు కేంద్రంపై డిపెండ్ అయ్యే విధంగా ఒక స్థానిక ప్రభుత్వాల స్థాయికి తగ్గించారనేటువంటి కొన్ని విమర్శలు వచ్చినప్పుడు కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఉన్న సంబంధాలు ఏమిటి, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి అధికారాల పంపిణీ ఏ విధంగా ఉంది, సో వీటిలో ఏ రకమైనటువంటిది సంస్కరణలు చేయాలి అని చెప్పేసి మనకు 1960వ 70వ దశాబ్దంలో సో ఇవి కేంద్ర ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్రాలు కేంద్ర రాష్ట్రాల సంబంధాలపైన సమీక్ష చేయడం అనేది జరిగింది. ఆ సమీక్షలో భాగంగా రాజమన్నార్ కమిటీ కానీ, సర్కారియా కమిషన్ కానీ, పూంచీ కమిషన్ కానీ మొదలైనటువంటివి చాలా ముఖ్యమైనటువంటి సిఫార్సులను చేయడం జరిగింది. ఓకే, రాజమన్నార్ కమిటీ అనేటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్రాల సంబంధాలపైన అధ్యయనం కోసం వేసినటువంటి కమిటీ. సో అది తమిళనాడు ప్రభుత్వం. రాజమన్నార్ కమిటీ సో భారతదేశంలో పూర్తి సమాఖ్య ఏర్పాటు చేయాలి, రాష్ట్రాల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉండాలి మరియు రాష్ట్రపతి పాలన లాంటి వాటిని తొలగించాలి అని చెప్పేసి, గవర్నర్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి, అఖిల భారత సర్వీసులు లాంటివి తొలగించాలి అని చెప్పేసి, పూర్తిగా సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని, రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఉండాలని, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి అనే విధంగా రాజమన్నార్ కమిటీ సిఫార్సులు చేశారు. కానీ మన జాతి ఐక్యత, సమగ్రత, మన దేశం యొక్క అవసరాలను దృష్ట్యా మనం కేంద్ర ఆధిక్యతను కలిగిన సమాఖ్య ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి పూర్తి రాష్ట్రాలకు ఆధిక్యత ఇచ్చినట్లయితే సో అది భారతదేశానికి సరి అనేది కాదు. కాబట్టి తర్వాత కేంద్ర ప్రభుత్వము సర్కారీ కమిషన్ తీసుకొచ్చి కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలలో సహకార సమాఖ్యను ఏ విధంగా బలోపేతం చేయొచ్చు అని చెప్తూ సో కేంద్రం యొక్క అనవసరమైన జోక్యం రాష్ట్రాలలో లేకుండా సో జాతి ఐక్యత, భద్రతను దృష్టిలో పెట్టుకొని దేశ అభివృద్ధిలో కేంద్రం ప్రాధాన్యత కలిగి ఉంటూ రాష్ట్రాల యొక్క సహకారంతో కేంద్రం నిర్వర్తించాల్సినటువంటి పాత్ర ఏ విధంగా ఉండాలని సర్కారీ కమిషన్ సూచించింది. సర్కారీ కమిషన్ చేసినటువంటి రికమెండేషన్స్లో ఎక్కువగా అమలు చేయబడ్డాయి కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు అనేటువంటివి కొంతవరకు తగ్గాయి. అయితే తర్వాత మళ్ళీ నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం, సంక్షేమ పథకాలకు సంబంధించిన ఇంపార్టెన్స్,
సో ప్రాంతీయ అసమానతలు పెరగడం, ఇవన్నీ పెరగడంతో మళ్ళీ కేంద్ర రాష్ట్రాల సంబంధాల మధ్య మళ్ళీ చర్చనీయాంశమైంది. కేంద్ర రాష్ట్రాల సంబంధాలు మళ్ళీ బలహీనమయ్యాయి. ఆ క్రమంలో మనకు మదన్మోహన్ పూంచి కమిషన్ను మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం భారతదేశంలో మదన్మోహన్ పూంచి కమిషన్ సిఫార్సులపైన మనకు అధ్యయనం జరుగుతుంది, చర్చ జరుగుతుంది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మదన్మోహన్ పూంచి కమిషన్ సిఫార్సులు అమలు చేయడానికి ఆసక్తి చూపడం అనేటువంటిది జరుగుతుంది. సో వీటికి సంబంధించిన ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాలి. తర్వాత భారత రాజ్యాంగం ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు. చూడండి ఇక్కడ ఏకకేంద్ర లక్షణాలు ఏంటి, సమాఖ్య లక్షణాలు ఏమిటి భారత రాజ్యాంగంలో. ఓకే, తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజకీయ పార్టీలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ వ్యవస్థ, ఏకపార్టీ విధానం, ద్విపార్టీ విధానం, బహుళ పార్టీ వ్యవస్థ. భారత రాజ్యాంగం బహుళ పార్టీ వ్యవస్థను కలిగి ఉంది. ఈ బహుళ పార్టీ వ్యవస్థ ఎందుకు మనం ఏర్పాటు చేసుకున్నాం? ఈ బహుళ పార్టీ వ్యవస్థలో మనకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్టీల యొక్క గుర్తింపు ఇవ్వడంలో, జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల గుర్తింపు ఇవ్వడంలో, జాతీయ పార్టీ అని ఎలా గుర్తిస్తాం, ప్రాంతీయ పార్టీలను ఎలా గుర్తిస్తాం. సో రీసెంట్గా కొత్తగా జాతీయ పార్టీలుగా ఏవైనాయి, ప్రస్తుతం 6 జాతీయ పార్టీలుగా ఉన్నాయి. ఆ 6 జాతీయ పార్టీలు ఏమిటి? ఓకే, ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా ఎలా చెప్పబడుతుంది, ఎలా గుర్తించబడుతుంది, వీటన్నిటికి సంబంధించిన అంశాలు ఇందులో ఉంటాయి. ఓకేనా. సో ఈరోజు ఇప్పటికి మనకు 6 జాతీయ పార్టీలు, 56 ప్రాంతీయ పార్టీలు అనేవి ఉన్నాయి. రీసెంట్గా ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ జాతీయ పార్టీ హోదా పొందడం అనేటువంటిది ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత సిపిఐ లాంటి పార్టీలు జాతీయ పార్టీ హోదాను కోల్పోయాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లాంటివి జాతీయ పార్టీ హోదాను కోల్పోవడం జరిగాయి. ప్రస్తుతం అయితే 6 పార్టీలు జాతీయ పార్టీలుగా కొనసాగుతూ ఉన్నాయి. సో వీటికి సంబంధించిన తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్నికల సంస్కరణలు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నికల సంస్కరణలు, ఎలక్షన్ రీఫార్మ్స్ అనేటువంటిది. సో భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్యం వ్యవస్థలో ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం చేపట్టినటువంటి సంస్కరణలు ఏమిటి? అయితే ఎన్నికలలో ఎదురవుతున్నటువంటి నూతన సవాళ్లు ఏమిటి? మరి ఇటీవల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి, మరి ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించడానికి, మరి పోలింగ్ శాతాన్ని పెంచడం కోసం ఎన్నికల్లో రాజకీయాల్లో అవినీతి అనేటువంటిది, అవినీతి మరియు మద్యము వీటన్నిటిని కూడా నిర్మూలించడం కోసం, నేరపరమైన రాజకీయాలను అరికట్టడం కోసం ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణలన్నీ కూడా మనం ఇందులో చర్చించడం జరుగుతుంది. ఇక పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం యాంటీ డిఫెక్షన్ లా 1985 తీసుకురావాల్సిన అవసరం ఏంటి? మరి యాంటీ డిఫెక్షన్ లా వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపులు ఏ మేరకు తగ్గాయి? మరి పార్టీ ఫిరాయింపులు ఎందుకు తగ్గట్లేదు? పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంలో ఉన్న లోపాలేంటి? పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంలో ఎలాంటి మార్పులు తీసుకురావాల్సి ఉంది? ఓకేనా. ఇటీవల ప్రతిపక్షాల యొక్క పాత్ర అనేది తగ్గడానికి కారణం పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంలో ఉన్న లోపాలే అని చెప్పి విమర్శలు వస్తున్నాయి. ఆ లోపాలు ఏమిటి? వీటన్నిటి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కేంద్రీకరణ మరియు వికేంద్రీకరణ. సో ఈ వికేంద్రీకరణ అనేటువంటిది మనకు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ను తెలియజేస్తుంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లాగా రాష్ట్రాల యొక్క అధికారాలను స్థానిక ప్రభుత్వాలకు బదిలీ చేయడమే వికేంద్రీకరణ అంటాం. సో ఈ వికేంద్రీకరణ అనేది సమాజ అభివృద్ధి కోసం మనం తీసుకొచ్చాం. ఈ సమాజ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిందే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో దీన్ని మనం గ్రామీణాభివృద్ధి వికాసం కోసం తీసుకొచ్చినటువంటిది. గ్రామీణాభివృద్ధి కోసం, గ్రామీణ వికాసం కోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలలో అతి ముఖ్యమైనది మొదటిది సమాజ అభివృద్ధి కార్యక్రమం. ఆ సమాజ అభివృద్ధికి పథకం అనేటువంటిది ఎంతవరకు సక్సెస్ అయింది, అది సక్సెస్ కాకపోవడానికి కారణాలు ఏమిటి అని తర్వాత బలవంతరాయ్ మెహతా కమిటీ వేయడం, బలవంతరాయ్ మెహతా కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగానే మనకు పంచాయతీ వ్యవస్థను, మూడంచెల పంచాయతీ వ్యవస్థను తీసుకురావడం, తర్వాత అశోక్ మెహతా కమిటీ సూచన ప్రకారమే రెండంచెల పంచాయతీ వ్యవస్థ అనేది ప్రాధాన్యత సంతరించుకోవడం, మరియు చివరికి పంచాయతీ మున్సిపాలిటీలకు రాజ్యాంగబద్ధంగా శాసనసభలు, రాష్ట్ర శాసనసభలు అధికారాల బదిలీ చేయాలి అని చెప్పి 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు చేయడము. ఇక చివరికి ఇప్పటి వరకు భారత రాజ్యాంగంకు చేసినటువంటి సవరణ చట్టాలు ఏమిటి, ఆ సవరణ చట్టాలకు సంబంధించినటువంటి వాటి అమలు తీరు ఏ విధంగా ఉంది అనేటువంటివి మనం తెలుసుకుంటాం. సో మొత్తానికి మనకు లేటెస్ట్గా తీసుకుంటే మొత్తం 106 రాజ్యాంగ సవరణ చట్టాలుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా 128వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. ఇక అది రాష్ట్రపతి ఆమోదంతో 106వ రాజ్యాంగ సవరణ చట్టం అవుతుంది. సో అదే మనకు మహిళా రిజర్వేషన్
సంబంధించింది. లోక్సభలో శాసనసభలో 1/3 సీట్లు ఉమెన్స్కు రిజర్వ్ చేస్తూ వచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ అనేది మనకు 106వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారబోతుంది. ప్రస్తుతం అయితే ఇది 128వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పార్లమెంట్ ఆమోదం పొందింది. 105వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది వెనుకబడిన తరగతులు బీసీలకు సంబంధించిన విషయంలో పార్లమెంటుతో పాటు శాసనసభలకు ఉన్న అధికారం గురించి తెలియజేస్తుంది. 104వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది లోక్సభ శాసనసభలలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ కాలపరిమితి, ఎస్సీ ఎస్టీ వర్గాల రిజర్వేషన్ కాలపరిమితి పెంపుకు సంబంధించింది 104వ రాజ్యాంగ సవరణ చట్టం. 103వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఈడబ్ల్యూఎస్ ఎకానమికల్లీ వీకర్ సెక్షన్, అగ్రవర్ణాలలో పేదలు అని చెప్పేసి వారికి విద్యా ఉద్యోగాల యందు 10% వరకు రిజర్వేషన్ కల్పించడం కోసం చేసిందే 103వ రాజ్యాంగ సవరణ చట్టం. 102వ రాజ్యాంగ సవరణ చట్టం జాతీయ బీసీ కమిషన్ను రాజ్యాంగ సంస్థగా మార్చినటువంటిది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం జీఎస్టీకి సంబంధించింది. 100వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల మార్పుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ. ఈ రకంగా మనకు పూర్తి స్థాయిలో మన సిలబస్ అనేటువంటిది 5 యూనిట్లుగా 75 మార్కుల కంటెంట్తో ఈ ప్రతి టాపిక్ అనేటువంటిది మనము చదవాల్సి ఉంటుంది. మరియు కాన్సెప్ట్, ఇన్డెప్త్ కంటెంట్ మరియు అప్డేట్తో పాటుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రెండ్కి తగ్గట్టుగా మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మేరకు 100కు 100% ఈ సిలబస్ను మీకు కవర్ చేస్తూ అప్డేటెడ్ క్లాసెస్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ట్రెండ్కి తగ్గట్టుగా ఎగ్జామ్లో వస్తున్నటువంటి క్వశ్చన్స్, ప్రశ్నల సరళిని దృష్టిలో పెట్టుకొని సివిల్స్ స్థాయిలో వచ్చేటువంటి ప్రశ్నల సరళి అనేటువంటిది మనకి ఇటీవల మన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్లో మనం చూస్తున్నాము. ఒక కానిస్టేబుల్ గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్లోనే మనకు అడిగే క్వశ్చన్స్ ఏ రకంగా ఉంటున్నాయో మీకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి గ్రూప్ 2 స్థాయి లాంటి, గ్రూప్ 1 స్థాయి లాంటి ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ సరళి అనేది ఇంకా కష్టంగా ఉంటుంది. కాబట్టి 75 మార్కుల కంటెంట్తో ఉన్నటువంటి గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్నటువంటి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్నటువంటి పాలిటీ 75 మార్కులు కంటెంట్తో ఉన్నటువంటి పాలిటీ అనేది ఖచ్చితంగా ట్రెండ్కు తగ్గట్టుగా మరియు ప్రశ్నల సరళిని బేస్ చేసుకొని మీకు ఈ క్లాసెస్ అనేటువంటివి అందించడం జరిగింది. ఓకేనా? దానితో పాటుగా 10 గ్రాండ్ టెస్టులు, దాంతోపాటుగా మీకు 100 టాప్ టెస్టులతో, టాప్ టెస్ట్ సిరీస్లతోటి మీకు టెస్ట్ సిరీస్ కోర్స్ అనేది కూడా, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కోర్స్ అనేటువంటిది కూడా ఆఫర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ పూర్తి స్థాయిలో మనకు ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి క్లాసెస్ అనేటువంటివి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లే స్టోర్ నుంచి క్విక్ రివిజన్ 360 అనేటువంటి ఈ యాప్ను మనం ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నంబర్ 9032268614కు మీరు మెసేజ్ చేసిన ఈ కోర్సు డౌన్లోడ్ చేసుకోవడంలో కానీ ఏమైనా టెక్నికల్గా ఏమన్నా ఉన్నా కానీ మీకు ఆన్సర్ అనేటువంటిది రిప్లై ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ప్లే స్టోర్ నుంచి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి క్విక్ రివిజన్ 360 అని చెప్పేసి మీరు కొట్టగానే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఆ రకంగా మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటుగా క్విక్ రివిజన్ 360 టెలిగ్రామ్ గ్రూప్ అనేటువంటిది ఉంది. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా, ఛానల్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే మీకు డైలీ కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్కు సంబంధించిన స్టడీ మెటీరియల్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి మరియు జాబ్ న్యూస్ అలర్ట్స్ అనేటువంటివి వస్తాయి. దాంతోపాటు డైలీ అన్లిమిటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అన్లిమిటెడ్ పోస్టులు అనేటువంటివి, ఇంపార్టెంట్ కంటెంట్ అనేటువంటిది ఎప్పటికప్పుడు మీకు ఇందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. అది మెటీరియల్ కావచ్చు, అది కరెంట్ ఈవెంట్స్ కావచ్చు, మరియు అది ప్రీవియస్ ప్రాక్టీస్ బిట్స్ సంబంధించిన మెటీరియల్ కావచ్చు. కాబట్టి ఎంతో యూస్ఫుల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రూప్ 2 స్థాయి లాంటి ఉద్యోగాలను మీరు సాధించడానికి ఈ టెలిగ్రామ్ ఛానల్ అనేది కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇది మన క్విక్ రివిజన్ 360కి సంబంధించినటువంటి మన కోర్సెస్ యొక్క, ముఖ్యంగా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి కోర్సు యొక్క ప్రత్యేకతల గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత మన క్విక్ రివిజన్ 360కి సంబంధించినటువంటి కోర్సెస్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది, ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానల్ యొక్క ప్రత్యేకత గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.